అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దీప్తి, హోమియోపతి కన్సల్టెంట్ని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే హెయిర్ గ్రోత్ గురించి. బేసిక్గా ఇప్పుడు చాలా మంది సఫర్ అయ్యేది హెయిర్ ఫాల్ నుంచి అండి. హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి పర్సనల్ అయిపోయింది. అమ్మాయిలకు కానివ్వండి, అబ్బాయిలకు కానివ్వండి, హెయిర్ ఫాల్ వల్ల చాలా డిప్రెషన్కి గురవుతున్నారు. బయటికి వెళ్ళడం లేదు, దాని పెద్ద డిసీజ్ కిందికి కన్సిడర్ చేసుకుంటున్నారు. అలా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మేజర్గా మనం హెయిర్ ఫాల్ గురించి చూస్తే ఎందుకు అవుతుంది అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫస్ట్ ఎందుకు అవుతుంది అని అంటే డ్యూ టు డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్ మన బాడీలో. ఆ విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ ఏ కానివ్వండి, విటమిన్ ఈ కానివ్వండి, లేదు ఐరన్ కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, B12, D3 ప్రతి ఒక్కటి కూడా రీజన్ అవుతుందండి. ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ ఉంటాయి. ఒకటి తక్కువ ఉంది, ఇంకోటి ప్రాపర్ గా ఉంది అంటే సరిపోదండి. అన్ని ప్రాపర్ గా ఉన్నప్పుడే మన ఫాలిక్యులర్ గ్రోత్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఫాలిక్యులర్ గ్రోత్ కరెక్ట్ గా ఉన్నప్పుడు హెయిర్ గ్రోత్ కూడా మనకి కరెక్ట్ గా ఉంటుంది.